హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో నిన్న అండ్ ఈరోజు వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ హిందీ పేపర్లు ఏమొచ్చాయో అవి తీసుకొని అనలైజ్ చేద్దాం. టైటిల్ చూసిన వెంటనే మన కీవర్డ్ ఏంటి, ఏ విధంగా చదువుకోవాలి, ప్రిలిమ్స్కి ఎలా, మెయిన్స్కి ఎలా, క్వశ్చన్స్ ఎలా వచ్చే ఛాన్స్ ఉన్నాయి, అవన్నీ నేను క్లియర్గా చెప్తాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, సో దట్ యుల్ బి గెటింగ్ లాట్స్ ఆఫ్ ఇన్సైట్స్ రిగార్డింగ్ హౌ టు ప్రిపేర్ కరెంట్ అఫైర్స్ ఫ్రమ్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ లాస్ట్లో ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను. ఓకే, ఫస్ట్ టాపిక్ ఇక్కడ చూసుకున్నట్లయితే టైటిల్ ఏం చెప్తుంది అంటే 23-year-old డ్రాంక్ వాటర్ ఫ్రమ్ ఎ వెల్ అండ్ బ్రోక్ ఎ సోషల్ ఆర్డర్. సో ఈ ఆర్టికల్ వచ్చేసి మనం మోడర్న్ హిస్టరీలో సత్యాగ్రహ చదువుకుంటాం. అందులో ఒక ఇంపార్టెంట్ సత్యాగ్రహ ఏంటంటే మహాట్ సత్యాగ్రహ. అది ఎప్పుడు జరిగిందంటే అరౌండ్ 1927లో జరిగింది అండ్ దానికి సంబంధించిన స్ట్రగుల్ అనేది 1926 నుంచి స్టార్ట్ అయింది అనమాట. సో ఎగ్జాక్ట్గా 2026 చూసుకున్నట్లయితే ఇట్ ఇస్ అరౌండ్ 100 years అనమాట. సో అందుకే ఈసారి యూపీఎస్సీ ప్రిలిమ్స్లో మహాత్ సత్యాగ్రహ గురించి క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు క్లియర్గా మహాత్ సత్యాగ్రహ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చూడొచ్చు. ఓకే, సో హిస్టరీలో మనకి ఎలా క్వశ్చన్స్ వస్తాయి అంటే మనకి డిఫరెంట్ ఫార్మాట్స్లో క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ వచ్చేసి టైమ్ లైన్ బేస్డ్ అంటాం. అండ్ హిస్టరీ అనేది మనకి టైమ్ లైన్ చాలా ఇంపార్టెంట్ కదా, ఎస్పెషలీ మనం ఇయర్స్ అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి టైమ్ లైన్ బేస్డ్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే వాళ్ళు ఎలా ఇస్తారంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ అని చెప్పేసి 1, 2, 3, 4 or 5 ఇచ్చేసి అరేంజ్ దెమ్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్ అని చెప్పే ఛాన్స్ ఉందన్నమాట. సో ఆ విధంగా టైమ్ లైన్ బేస్డ్ క్వశ్చన్ రావచ్చు. అండ్ మీరు 1990sకి ముందు చూసుకున్నట్లయితే పీవైక్యూస్లో ఇలా ఒక ఈవెంట్ ఇచ్చేసి ఏబిసిడి ఆప్షన్స్ ఇచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఫార్మాట్లో కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ ఫార్మాట్ కూడా మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, అది కాకుండా మనకి ఏంటంటే ఒక ఈవెంట్ తీసుకొని కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ దట్ ఈవెంట్ అని చెప్పి కూడా మీకు స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు. అండ్ అందులో ఏవి కరెక్ట్ ఏవి ఇన్కరెక్ట్ ఫైండ్ అవుట్ చేయమంటారు. ఓకే, అది కాకుండా ఇంకా క్వశ్చన్ని కొంచెం కాంప్లికేట్ చేయాలి అంటే పేర్ బేస్డ్ క్వశ్చన్ ఇవ్వచ్చు. ఇక్కడ లిస్ట్ ఏ, లిస్ట్ బి, లిస్ట్ సి అని చెప్పేసి ఈవెంట్, ఇయర్, దానికి సంబంధించిన లీడర్ కానివ్వండి, లేకపోతే దాని యొక్క ఎయిమ్ ఏంటి, ఎక్కడ జరిగింది, అలా కూడా మీకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్లో యూపీఎస్సీలో హిస్టరీ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఎవ్రీథింగ్ క్లియర్గా మీరు చూడాల్సిందే. అండ్ ఈసారి ఫర్ షూర్ స్టార్ మార్క్ పెట్టుకోవాల్సిన టాపిక్ ఏంటి మోడర్న్ హిస్టరీలో అంటే మహాత్ సత్యాగ్రహ. ఓకే, ఈ మహాత్ సత్యాగ్రహాన్ని చాద్వల్ తాల్ సత్యాగ్రహ అని కూడా అంటారు. తాల్ అంటే ఏంటంటే లేక్ అనమాట. ఎవరు లీడ్ చేశారు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇదంతా ఎప్పుడు జరిగింది అంటే 1927లో జరిగింది. ఎక్కడంటే మహాత్ అనే రీజన్, అది రాయ్గఢ్ డిస్ట్రిక్ట్ మహారాష్ట్రలో ఉందన్నమాట. అండ్ ఈ యొక్క సత్యాగ్రహ యొక్క ఇంపార్టెంట్ ఎయిమ్ ఏంటంటే అన్టచబుల్స్కి అంటే దళిట్స్ పబ్లిక్ వాటర్ బాడీస్లో ఉన్న వాటర్ని యూజ్ చేసుకోగలిగే రైట్ కావాలి అని చెప్పి ఈ సత్యాగ్రహాన్ని చేశారు. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే అన్టచబుల్స్ అంటే ఏంటంటే దళిట్స్. సో మన ఇండియన్ సొసైటీ చూసుకున్నట్లయితే వేదిక్ పీరియడ్లో మనకి ఈ కాస్ట్ సిస్టమ్ పుట్టింది అని తెలుసు. సో అప్పుడు మనకున్న కాస్ట్ సిస్టమ్ ఎలా వచ్చింది అంటే చతుర్వర్ణ సిస్టమ్. అంటే మనకి హిందూస్లో చూసుకున్నట్లయితే బ్రాహ్మణ్స్, క్షత్రియాస్, వైశ్య, శూద్రాస్. దీని అవుట్ ఆఫ్ బ్రాకెట్లో ఉన్నవారు ఎవరు అంటే దళిట్స్. దళిట్స్ అంటే ఎవరు? ఎస్సీ, అలాగే మనకి ఎస్టీ. వీళ్ళు అవుట్ ఆఫ్ ఈ పిరమిడల్ స్ట్రక్చర్లో ఉంటారనమాట. సో వీళ్ళని అన్టచబుల్స్ అంటారు. ఓకే, సో ఈ అన్టచబుల్స్కి ఆ టైంలో పబ్లిక్ వెల్స్లో కానీ పబ్లిక్ ట్యాంక్లో కెనాల్స్లో వాటర్ యూజ్ చేసుకునే రైట్ లేదనమాట. సో దానికి ఎగెయిన్స్ట్గా చేసిన సత్యాగ్రహనే ఇది మహాత్ సత్యాగ్రహ. దీని గురించి ఇంటెన్స్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 1927లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ సత్యాగ్రహాన్ని లాంచ్ చేశారు. ఎవరి కోసం అంటే అన్టచబుల్స్, దళిట్స్ కోసం. అండ్ అక్కడ సత్యాగ్రహ చేయడానికి మహాత్ అనే ప్లేస్ ఎందుకు యూజ్ చేసుకున్నారు అంటే బికాస్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ కాస్ట్ హిందూస్ అనమాట. అండ్ అక్కడ మహాత్ మున్సిపాలిటీ యొక్క ప్రెసిడెంట్ ఎవరు అంటే సురేంద్రనాథ్ తిప్నెస్. ఇతను అంబేద్కర్ని అక్కడ పిలిచి అక్కడ మీటింగ్ చేయమని చెప్పి ఆహ్వానించారు. అండ్ దాని తర్వాత అంబేద్కర్ అక్కడ ఉన్న వాటర్ ఆ ట్యాంక్ నుంచి తాగేసి తర్వాత అక్కడ థౌజండ్స్ ఆఫ్ అన్టచబుల్స్ కూడా వాటర్ని తాగడం జరిగింది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ అతను ఇంకొక సందేశం కూడా ఇచ్చారు, ఏంటంటే దళిత్ ఉమెన్ వాళ్ళ యొక్క ట్రెడిషనల్ క్లాతింగ్స్ కాకుండా హై క్లాస్ ఉమెన్ లాగా శారీస్ వేసుకోవాలి అని కూడా అక్కడ ప్రమోట్ చేయడం జరిగింది అనమాట. అండ్ వీళ్ళు ఈ అన్టచబుల్స్ అందరూ కలిసి అక్కడ వాటర్ తాగిన తర్వాత ఆ యొక్క వెల్ని కూడా యూరిన్ ఆఫ్ కౌతోని అండ్ అలా కౌడక్తో కూడా క్లీన్ చేయడం జరిగింది అనమాట. దాని తర్వాత సెకండ్ కాన్ఫరెన్స్ కూడా అదే ఏరియాలో పెట్టాలి అనుకున్నారు 1927 డిసెంబర్లో. కానీ అప్పటికే చాలా మంది కేసు అయితే ఫైల్ చేశారనమాట అగైన్స్ బిఆర్ అంబేద్కర్. అందుకే సెకండ్ సారి అక్కడ కాన్ఫరెన్స్ అయితే పెట్టలేకపోయారు. అండ్ దాని తర్వాత 1937 25th డిసెంబర్ రోజు మాత్రం బాంబే హైకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది, ఏంటంటే అన్టచబుల్స్ కి కూడా రైట్ ఉంది అక్కడ ఉన్న పబ్లిక్ వాటర్ బాడీస్ లో వాటర్ యూజ్ చేసుకోవడానికి. ఇట్ ఈస్ నాట్ ఎక్స్క్లూజివ్లీ రైట్ ఆఫ్ అప్పర్ క్లాస్ హిందూస్ అని చెప్పి ఈ యొక్క బాంబే హైకోర్టు కూడా జడ్జ్మెంట్ అయితే ఇచ్చిందనమాట. సో ఈ ఫ్యాక్ట్స్ అన్ని మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిందే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే FATF రిపోర్ట్ పాయింట్స్ టు ఇండియాస్ యాక్షన్ అగెయిన్స్ట్ ఫ్రాడ్యులెంట్ ఎంటిటీస్. సో ఈ టైటిల్ చూసినట్లయితే మనకు క్లియర్గా ఏమర్థమవుతుంది, FATF అనే బాడీ, FATF ఫుల్ ఫామ్ వచ్చేసి ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఈ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఒక రిపోర్ట్ తీసుకొచ్చింది. ఈ రిపోర్ట్లో ఏం పాయింట్అవుట్ చేసింది అంటే ఇండియా తీసుకునే స్టెప్స్ అగెయిన్స్ట్ ఫ్రాడ్యులెంట్ ఎంటిటీస్, ఎస్పెషలీ మనకి ప్రాబ్లం వచ్చింది ఏంటంటే మనీ లాండరింగ్ జరుగుతుంది. ఆ మనీ లాండరింగ్, ఆ బ్లాక్ మనీ టెర్రర్ ఫినాన్సింగ్ కింద కూడా యూజ్ చేయడం వల్ల టెర్రర్ యాక్టివిటీస్ ఎక్కువ అవుతూ ఉన్నాయి, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ అదర్ కంట్రీస్ ఆల్సో అని చెప్పేసి ఇండియా కొన్ని స్ట్రింజెంట్ స్టెప్స్ అయితే తీసుకుందనమాట. ఆ స్టెప్స్ గురించి రిపోర్ట్లో రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే టైటిల్ ఏం చెప్తుంది అంటే రీసెంట్గా ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఒక రిపోర్ట్ని హైలైట్ చేసింది. ఆ రిపోర్ట్ ఏంటంటే ఆఫ్ షోర్ వర్చువల్ అసెట్ సర్వీస్ ప్రొవైడర్ సంబంధించింది. సో ఇక్కడ ఏంటిది, ఆఫ్ షోర్ అంటే మన ఇండియాలో కాదు బయట దేశాల్లో రన్ అవుతుంది అని అర్థం. వర్చువల్ అండ్ ఆన్లైన్ బేస్డ్గా అసెట్ సర్వీస్ ప్రొవైడర్స్ మనీ లాండరింగ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వాళ్ళు టెర్రర్ ఫినాన్స్ చేస్తున్నారనే ఆరోపణ మీద ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా స్ట్రింజెంట్ స్టెప్స్ అని తీసుకుంటుంది అని చెప్పి ఈ యొక్క FATF చెప్పడం జరిగింది. సో మీకు క్వశ్చన్ FATF గురించి రావచ్చు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ FATF. ఇట్ ఈస్ అ మోస్ట్ పాసిబుల్ క్వశ్చన్ అనమాట ఇన్ యువర్ ప్రిలిమ్స్ 2026. అండ్ అంతేకాకుండా FATF రెండు లిస్టులు రిలీజ్ చేస్తుంది, గ్రే లిస్ట్ అని బ్లాక్ లిస్ట్ అని. సో ఆ గ్రే లిస్ట్లో అండ్ బ్లాక్ లిస్ట్లో ఉన్న కంట్రీస్ మీద కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని చెప్పి ఒక 5 కంట్రీస్ అలా ఇచ్చేసి విచ్ ఆఫ్ ది అబౌవ్ కంట్రీస్ ఆర్ పార్ట్ ఆఫ్ FATF గ్రే లిస్ట్ ఆర్ బ్లాక్ లిస్ట్ అని అడుగుతారు. సో బీ కేర్ఫుల్. సో ఇక్కడ FATF గురించి చూసుకున్నట్లయితే FATF అనేది 1989లో ఎస్టాబ్లిష్ అయిందనమాట బై G7 అంటే గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్. సో మీరు కామన్గా ఈ గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ ఏంటి, G8 ఏంటి, G20 ఏంటి, ఓకే G4 కంట్రీస్ ఏవి, బ్రిక్స్లో ఉన్న కంట్రీస్ ఏంటి, బిమ్స్టిక్లో ఉన్న నేషన్స్ ఏవి, ఏషియాలో ఉన్న నేషన్స్ ఏంటి, అవన్నీ క్లియర్గా చూసుకోవాలి. ఎందుకంటే చాలాసార్లు UPSC ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడగడం జరిగిందనమాట. అండ్ ఈవెన్ 2025 ప్రిలిమ్స్లో కూడా 3 క్వశ్చన్స్ గ్రూపింగ్స్ నుంచి వచ్చాయి. ఓకే, అండ్ ఈవెన్ దే ఆస్క్డ్ అబౌట్ నేటో కూడా. సో ఇప్పుడు మనం కొన్ని ఫ్యాక్ట్స్ చూసినట్లయితే ఈ FATFలో అరౌండ్ 38 మెంబర్ కంట్రీస్ అయితే ఉన్నాయి, ఇంక్లూడింగ్ రష్యా. రష్యా యొక్క మెంబర్షిప్ అనేది కరెంట్గా సస్పెండ్ చేశారు బికాస్ ఆఫ్ రష్యా ఉక్రెయిన్ క్రైసిస్. ఓకే, సో ఇప్పుడు దీని యొక్క రోల్, అసలు FATFని ఎందుకు ఫామ్ చేశారు, దాని రోల్ ఏంటంటే మనకి ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సిస్టమ్కి వచ్చే థ్రెడ్స్, అలాగే కంట్రీస్కి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి, రెగ్యులేట్ చేయాలన్నప్పుడు ఎస్ దే నీడ్ టు హ్యావ్ ఎ వాచ్ డాగ్, అదే FATF అనమాట. ఓకే, సో గ్రే లిస్ట్ అండ్ బ్లాక్ లిస్ట్ ఏంటంటే కంట్రీస్ ఏవైతే ఐడెంటిఫై చేశాయో ఇలా మనీ లాండరింగ్ సపోర్ట్ చేసుకుంటూ టెర్రర్ ఫినాన్స్ సపోర్ట్ చేసుకుంటూ ఉన్నాయో ఆ కంట్రీస్కి ఫస్ట్ గ్రే లిస్ట్లో పెడతారు. దాని తర్వాత వాళ్ళకి కొన్ని క్రైటీరియా ఇచ్చేసి ఇవన్నీ మీరు ఫిలప్ చేయాలి అంటారు. ఇన్ కేస్ ఆ క్రైటీరియా అంతా అవి చేసినట్లయితే వాళ్ళని ఆ గ్రే లిస్ట్ నుంచి రిమూవ్ చేస్తారు. ఇన్ కేస్ రిమూవ్ చేయకుండా మళ్ళీ యథావిధిగా అవి టెర్రర్ ఫినాన్సింగ్ మనీ లాండరింగ్ చేస్తున్నట్లయితే వాళ్ళకి ఏం చేస్తారు అంటే బ్లాక్ లిస్ట్లో పెడతారనమాట. ఓకే, సో అలా ఉంటుందన్నమాట FATF ఫంక్షన్. సో FATFలో ఈవెన్ నార్త్ కొరియా, ఇరాన్ని కూడా FATF బ్లాక్ లిస్ట్ పెట్టారు. సో ఒక్కసారి యాజ్ ఆఫ్ 2026 ఏమైనా అప్డేట్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకొని ఒకసారి లిస్ట్ రాసుకోండి. ఓకే, బ్లాక్ లిస్ట్లో ఏంటంటే ఆ కంట్రీ వినకుండా మళ్ళీ అలాగే యథావిధిగా చేస్తుంది, బ్లాక్ లిస్ట్లో పెడతారు.
సో నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే డిస్పైట్ అష్యూరెన్స్ ఫ్రమ్ సెంటర్ ఎంజీ నరేగాస్ వర్కర్స్ డినేడ్ వర్క్. ఏ టాపిక్ వచ్చేసి ఎంజీ నరేగా గురించి చెప్తుంది. సో ఎంజీ నరేగా ఫుల్ ఫామ్ ఏంటి? మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారు? 2005లో తీసుకొచ్చారు. సో ఈ యాక్ట్ ద్వారా ఏం చేస్తుంది అంటే రూరల్ ఏరియాస్ లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ని మనం క్రియేట్ చేస్తున్నాం. అది కూడా 100 days ఆఫ్ గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ అన్నమాట. కానీ రీసెంట్ గా డిసెంబర్ లో ఏం చేసాం? డిసెంబర్ 2025 లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్త బిల్ విబిజీ రామ్జీ బిల్ తీసుకొచ్చేసి అది ఎంజీ నరేగాని రీప్లేస్ చేస్తుంది అని చెప్పి అది పాస్ అయింది కదా. సో నౌ ఇట్ ఇస్ విబిజీ రామ్జీ యాక్ట్ కదా. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే గత 87 రోజులుగా బీహార్లో ఎవరైతే ఎంజీ నరేగా కింద ఎన్రోల్ చేసుకుని వర్క్ చేస్తున్నారో వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి వర్క్ అవైలబిలిటీగా లేదు బీహార్లో అని చెప్పి ఈ యొక్క అన్స్కిల్డ్ రూరల్ లేబరర్ ప్రొటెస్ట్ అనేది చేస్తున్నారు. అందుకే ఇది న్యూస్లో ఉంది. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏమో ఒక సైడ్ అష్యూరెన్స్ ఇస్తుంది వర్క్ ప్రొవైడ్ చేస్తామని, కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఈ యొక్క పీపుల్ కి వర్క్ అనేది అవైలబిలిటీలో లేదు. సో ఇక్కడ మీకు క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే రీసెంట్ గా ఈ ఎంజీ నరేగా స్కీమ్ ని విబిజీ రామ్జీ యాక్ట్ రీప్లేస్ చేసింది కాబట్టి డైరెక్ట్ గా విబిజీ రామ్జీ యాక్ట్ గురించి క్వశ్చన్ రావచ్చు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ దిస్ అని చెప్పి. అండ్ సెకండ్ ఏంటంటే ఇది ఆల్రెడీ ఏజ్ ఓల్డ్ ఎంజీ నరేగాని రీప్లేస్ చేసింది కాబట్టి ఎంజీ నరేగాకి దీనికి డిఫరెన్స్ బేస్ చేసుకొని కూడా స్టేట్మెంట్స్ బేస్డ్ క్వశ్చన్స్ రావచ్చు. సో ఈ రెండు టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కి పాసిబిలిటీ ఉంది. అండ్ 100% ఫర్ షూర్ ఈసారి విబిజీ రామ్జీ బిల్ మీద క్వశ్చన్ అయితే మీ ప్రిలిమ్స్ లో ఉంటుందండి. సో యూ హ్యావ్ టు ప్రిపేర్ ఇట్ వెరీ వెల్. సో చాలా సార్లు మన క్లాస్లో బిల్ ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి, ఎలా అడ్వాంటేజెస్ ఉన్నాయి అవన్నీ చదువుకున్నాం కదా. సో జస్ట్ మీ క్లాస్ నోట్స్ ఓపెన్ చేసేసి కొంచెం రివైజ్ చేయండి అంతే. ఓకే, సో ఇక్కడ కంటెస్ట్ చూసుకున్నట్లయితే గత 87 days నుంచి ఎంజీ నరేగా వర్కర్స్ దే ఆర్ డూయింగ్ ప్రొటెస్ట్ ఇన్ బీహార్ అన్నమాట. ఎందుకంటే రీసెంట్ గా యూనియన్ గవర్నమెంట్ విబిజీ రామ్జీ యాక్ట్ ని తీసుకొచ్చింది. యాక్ట్ ని తీసుకొచ్చిన తర్వాత ఎస్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ అని చెప్పింది. కానీ గ్రౌండ్ లెవెల్లో ఇది జరగట్లేదు. అంటే మనకి చాలా ఛాలెంజెస్ ఉన్నాయని తెలుస్తుంది. సో ఇక్కడ ఫ్రమ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఛాలెంజెస్ చూసుకోవాలి. ఎందుకు వర్క్ అనేది అవైలబిలిటీగా లేదు, సో ఎందుకు లేబరర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు బీహార్లో అని. సో ఫస్ట్ వచ్చేసి ఇన్ఫార్మల్ వర్బల్ డైరెక్టివ్స్. హయ్యర్ అథారిటీస్ ఈ యొక్క గ్రామ సభాస్కి అండ్ గ్రామ పంచాయత్స్కి ఎలాంటి డైరెక్టివ్స్ ఇస్తున్నారు అంటే ఇన్ఫార్మల్ డైరెక్టివ్స్. నో, నాట్ టు స్టార్ట్ ఎనీ న్యూ వర్క్ అండర్ దిస్ విబిజీ రామ్జీ యాక్ట్ అని చెప్పి ఇన్ఫార్మల్ గా ఓన్లీ వర్బల్ డైరెక్టివ్స్ ఇస్తున్నారు కానీ రిటర్న్ ఆర్డర్ అయితే ఇవ్వట్లేదు. కాబట్టి దేర్ ఇస్ ఎ కన్ఫ్యూజన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాన్సిషన్ కన్ఫ్యూజన్ డ్యూ టు దిస్ విబిజీ రామ్జీ యాక్ట్. మనం కొత్త యాక్ట్ తీసుకొచ్చాం. మేజర్ గా 4 differences ఉన్నాయి. ఎంజీ నరేగానేమో 100 days, విబిజీ రామ్జీ ఏమో 25 days. అండ్ ఎంజీ నరేగానేమో సెంట్రల్ సెక్టార్, విబిజీ రామ్జీనేమో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. అండ్ అంతేకాకుండా 100 ఇప్పుడు అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ ఉన్నప్పుడు ఈ స్కీమ్ ని పాస్ చేస్తాము. అది ఎందులో కొత్త దాంట్లో, పాత దాంట్లో లాంటి ప్రొవిజన్ లేదు. ఓకే, సో అలా ఏంటంటే మనం ఒక దాని నుంచి ఇంకో దాని షిఫ్ట్ అయినప్పుడు వి నీడ్ సమ్ టైమ్ ఫర్ అప్డేషన్. కొత్త దాని యొక్క ఆబ్జెక్టివ్స్ డిఫరెంట్ గా ఉన్నాయి కదా, అండ్ పాత దాని యొక్క ఆబ్జెక్టివ్స్ డిఫరెంట్, అండ్ ఈవెన్ పాత దానికి కొత్త దానికి చాలా తేడాలు ఉన్నాయి. కాబట్టి మనం అదంతా ఇంక్లూడ్ చేసుకోవడానికి గల కావాల్సిన ట్రాన్సిషన్ పీరియడ్ లో మనకి కొంత కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది అని చెప్పి అది నెక్స్ట్ ఛాలెంజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ సైడ్ చూసుకున్నట్లయితే పెరాలిసిస్ ఉంది అండ్ ల్యాక్ ఆఫ్ క్లారిటీ ఉంది. ఓకే, ఏది తీసుకోవాలి, న్యూనా ఓల్డా అనే క్లారిటీ అనేది ఇంకా లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిపెన్సీ బిట్వీన్ పాలసీ అష్యూరెన్స్ అండ్ గ్రౌండ్ రియాలిటీ. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏమో ఒకటి చెప్తుంది కానీ గ్రౌండ్ రియాలిటీ ఏమో ఒకటి ఉంది. సో కాబట్టి మనకి చాలా డిస్టర్బెన్స్ అనేది ఈ స్కీమ్ లో ఉన్నాయి. కాబట్టి చాలా స్టేట్లలో ఇది ఇప్పుడు వర్క్ చేయట్లేదు. సో మనం చాలా తొందరగా కొన్ని స్టెప్స్ తీసుకుని వచ్చేసి ఈ యొక్క ఛాలెంజెస్ ని ఓవర్కమ్ చేయాలని చెప్పి ఆర్టికల్ చెప్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ విబిజీ రామ్జీ యాక్ట్ గురించి కొన్ని చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి 125 days ఆఫ్ వేజ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఫర్ రూరల్ ఏరియాస్ అండ్ దట్ టు అన్స్కిల్డ్ లేబర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కండిషనల్ అండ్ నాన్ యూనివర్సల్ కవరేజ్ అనేది ఉంటుంది. దిస్ బిల్ విల్ బి అవైలబుల్
ఓన్లీ ఇన్ ద రూరల్ ఏరియాస్ నోటిఫైడ్ బై యూనియన్ గవర్నమెంట్. యూనియన్ గవర్నమెంట్ నోటిఫై చేసే ఏరియాస్ లో మాత్రమే ఉంటుంది, త్రూ అవుట్ నేషన్ ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాటమ్ అప్ ప్లానింగ్ త్రూ విజిబిపిబిఎస్ అంటే, అండ్ హియర్ ఇక్కడ వచ్చేసి వికసిత్ గ్రామ్ పంచాయత్ ప్లాన్స్ ని తీసుకురావాలి. అండ్ ఈ ప్లాన్స్ లో మనం టెక్నాలజీని యూజ్ చేసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన రూరల్ ఏరియాస్ డెవలప్ చేసి దాన్ని పిఎం గడి శక్తికి కనెక్ట్ చేయాలి అని చెప్పి ఈ యొక్క ప్లాన్. అండ్ అంతేకాకుండా ఇది ఇప్పుడు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, స్టేట్స్ అండ్ సెంట్రల్ మధ్య 60:40 షేరింగ్ ఉంది. అలాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో అయితే 90:10 అండ్ ఈవెన్ హిమాలయన్ స్టేట్స్ లో అలాగే యూటీస్ లో కూడా. ఓకే, అండ్ అంతేకాకుండా వెరీ ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఏంటంటే అగ్రికల్చర్ సీజన్, అంటే రూరల్ ఏరియాస్ లో అగ్రికల్చర్ సీజన్స్ లైక్ నాట్లు వేయడం కానివ్వండి, కట్ చేయడం కానివ్వండి, కలుపు తీయడం కానివ్వండి, ఆ టైంలో నార్మల్గా అవైలబిలిటీ ఆఫ్ వర్క్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఈ ఎంజీ నరేగాని పాస్ చేయొచ్చు ఫర్ 60 days అనమాట. ఒక సంవత్సరానికి 60 days ఆఫ్ పాస్ ని తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ప్రొవిజన్. అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఎంజీ నరేగా స్కీమ్ కింద పంచాయత్లో రిజిస్టర్ చేసుకున్నాను. సో వాళ్ళు నాకు గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి. ఇన్ కేస్ వాళ్ళు గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొవైడ్ చేయలేదు 15 daysలో, దాని తర్వాత వాళ్ళు ఎవ్రీడే నాకు అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఈ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అనేది స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. ఓకే, సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే సీక్రెటివ్ జంగల్ క్యాట్స్ నీడ్ హ్యాబిటాట్స్ అవుట్ సైడ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్, సే స్టడీ. సో టైటిల్ చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే ఇది ఒక పిల్లి గురించి మాట్లాడుతుంది, అంటే మన ఇంట్లో చూసే పిల్లులు కాదు. సో ఇది జంగల్ క్యాట్ అనమాట. జంగల్ క్యాట్ అంటే జంగల్లో ఉంటుంది అనుకునేరు కాదు, ఇది అగ్రికల్చర్ ఫీల్డ్స్ లో ఉంటుంది అనమాట. సో మీరు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ అయినట్లయితే మీకు తెలిసే ఉంటుంది, నార్మల్లీ మనకి అగ్రికల్చర్ ల్యాండ్స్ లో ఈ రోడెంట్స్ ఉంటాయి, ఎలుకలు, పందికొక్కులు అలాంటివి. సో వాటి మీద ఫీడ్ చేసుకుంటూ మనకి ఈ యొక్క జంగల్ క్యాట్స్ అనేవి ఉంటాయి అనమాట. సో రీసెంట్ గా ఒక ఆర్టికల్, ఒక స్టడీ అనేది జంగల్ క్యాట్ మీద చేశారు. ఆ స్టడీ ఏంటి అంటే జంగల్ క్యాట్స్ చాలా వరకు అగ్రికల్చర్ ల్యాండ్స్కేప్స్ ని యూజ్ చేసుకుంటున్నాయి. సో అక్కడున్న రోడెంట్స్ అంటే ఎలుకలు, పందికొక్కులు వాటిని చంపుకొని వాటిని తింటూ ఉంటాయి. దానివల్ల ఫార్మర్ కి బెనిఫిటే, అలాగే క్రాప్స్ ని కూడా ప్రొటెక్ట్ చేస్తున్నాయి ఈ యొక్క జంగల్ క్యాట్స్. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే వీటి యొక్క హ్యాబిటాట్స్ రోజు రోజుకి తగ్గుతూ వస్తున్నాయి. అండ్ ఇది కన్సర్వేషన్ చేయడానికి కూడా చాలా ప్రాబ్లమాటిక్ గా మారింది అని చెప్పి ఆర్టికల్ చెప్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే డెస్పైట్ ద మోస్ట్ స్ప్రెడ్ ఆఫ్ ఇండియా స్మాల్ క్యాట్స్, మనకి ఇంట్లో చూస్తున్న చిన్న చిన్న క్యాట్స్ అన్ని ఉంటూనే ఉంటాయి. అదే కాకుండా జంగల్ క్యాట్స్ ఆర్ అండర్ స్టడీ, చాలా తక్కువ స్టడీస్ అనేవి ఈ యొక్క జంగల్ క్యాట్స్ మీద చేయడం జరిగింది. అండ్ ఈవెన్ స్టడీస్ తక్కువ చేయడం వల్ల మన దగ్గర డేటా సరిగ్గా లేకపోవడం వల్ల ఈ యొక్క కన్జర్వేషన్ కూడా చాలా ఇంపాక్ట్ అవుతుంది అని అంటున్నారు. సో నార్మల్ గా పిల్లి జాతి చేసుకున్నట్లయితే ఈవెన్ చీతా విల్ ఆల్సో కమ్స్ అండర్ దిస్ క్యాట్ ఫ్యామిలీ. అయినప్పటికీ కూడా దానికి హై డిగ్రీ ఆఫ్ ప్రొటెక్షన్ ఉంది, కన్జర్వేషన్ చేస్తున్నాము. పక్క కంట్రీస్ నుంచి కూడా మనం చీతాస్ ని తెచ్చుకుంటున్నాం కదా, బట్ వీఆర్ నాట్ డూయింగ్ ద సేమ్ థింగ్ విత్ దిస్ జంగల్ క్యాట్స్. దాని గురించి చెప్పారనమాట. అండ్ రీసెంట్ స్టడీ ప్రకారం మన ఇండియాలో అరౌండ్ 3 lakhs ఆఫ్ జంగల్ క్యాట్స్ ఉన్నాయి. వీటి యొక్క పాపులేషన్ అనేది తగ్గిపోతూ వస్తుంది బికాస్ ఆఫ్ ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ హ్యాబిటాట్ అనమాట. అండ్ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే జంగల్ క్యాట్స్ నార్మల్గా థిక్గా ఉన్న ఫారెస్ట్ లో ఉండవు, హెవీలీ మోడిఫైడ్ ల్యాండ్స్కేప్స్ లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాస్ ల్యాండ్స్ లోను, అగ్రికల్చర్ ఏరియాస్ లో, ఓపెన్ హ్యాబిటాట్స్ లో ఉంటాయని చెప్పారు. అండ్ దీని గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చూసుకున్నట్లయితే ఈ యొక్క జంగల్ క్యాట్ అనేది ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ లో లీస్ట్ కన్సర్న్ కింద ప్లేస్ చేయడం జరిగింది. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈవెన్ ఇప్పుడు చూసుకున్నట్లయితే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ లో Schedule 2లో దీన్ని ప్రొటెక్ట్ చేస్తారనమాట. అండ్ ఇది ఇండియాలో అండ్ నేపాల్లో 2 countries లో కనిపిస్తుంది. సో ఈ 2-3 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఆన్ ఏ వింగ్ అనమాట. సో ఈ ఆర్టికల్ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాము. ఇది దేని గురించి అంటే ఉడాన్ స్కీమ్ గురించి అనమాట. సో ఉడాన్ స్కీమ్ దేని గురించి మాట్లాడుతుంది? ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్, ఇది ఫ్లైట్స్ గురించి మాట్లాడుతుంది, ఎస్పెషలీ ఎయిర్ ట్రావెల్, ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ గురించి మాట్లాడుతుంది. అండ్ ఈ ఉడాన్ స్కీమ్ కింద గవర్నమెంట్ కొంచెం సబ్సిడీ ఇచ్చేసి Tier 2 అండ్ Tier 3 ఏరియాస్ లో మనం ఎయిర్ కనెక్టివిటీని ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నాం కదా. సో అదే అనమాట ఈ ఆర్టికల్. ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే సబ్సిడీస్ ఇచ్చినప్పటికీ కూడా ఇట్ విల్ నాట్ క్రియేట్ డిమాండ్ ఫర్ ఎయిర్ ట్రావెల్ అని అంటున్నారు అనమాట. సో దీని మీద మీకు మెయిన్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది.
In the context of Udan scheme, how or subsidies will not enhance demand in rural areas or in tier 2 and tier 3 areas? Comment. క్రిటికల్లీ ఎగ్జామినర్ క్వశ్చన్ రావచ్చు. అండ్ ఈరోజు మెయిన్స్ క్వశ్చన్ ఇదే మా వాళ్ళకి. ఓకే, సో ఈ టాపిక్ గురించి ఆల్రెడీ మనం క్లియర్గా చూసాము. అండ్ ఇలా ఈ స్కీమ్ అయినా సరే మోడిఫై చేస్తుంది గవర్నమెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయిన తర్వాత మీరే కదా ఇంప్లిమెంట్ చేయాల్సింది. అంటే యాజ్ ఎ స్టూడెంట్ అండ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్ లెవెల్లో కూడా కంపల్సరీ మీకు ఇది తెలుస్తుందా లేదా అని యూపీఎస్సీ టెస్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. బికాస్ యు ఆర్ ద ఫైనల్ ఇంప్లిమెంటర్స్ ఎట్ ద గ్రౌండ్ లెవెల్ కాబట్టి. సో అందుకని ఈసారి మీకు క్వశ్చన్ మోడిఫైడ్ ఉడాన్ మీద కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కొంచెం క్లియర్గా మీరు దాన్ని చూసుకోవాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే రీసెంట్గా మన క్యాబినెట్ ఏం చేస్తుందంటే మోడిఫైడ్ ఉడాన్ స్కీమ్ని తీసుకొచ్చింది. ఈ మోడిఫైడ్ యునాన్ స్కీమ్ అంటే ఏంటి అంటే, ఇంతకుముందు 3 years ఆఫ్ సబ్సిడీ అని చెప్పారు. ఇప్పుడు అదే సబ్సిడీ 3 years నుంచి 5 yearsకి పెంచడం జరిగిందనమాట. అది ఫస్ట్ ఇంపార్టెంట్ చేంజ్. సో ఇప్పుడు మనం ఈ యొక్క మోడిఫైడ్ ఉడాన్ స్కీమ్ యొక్క కీ ఫీచర్స్ చూసినట్లయితే, దీన్ని యూనియన్ బడ్జెట్ 2025-2026లో రీవ్యాంప్ చేశారనమాట. అండ్ ఈ స్కీమ్ని రీవ్యాంప్ చేయడానికి మేజర్ రీజన్స్ ఏంటంటే, టైర్ 2 అండ్ టైర్ 3 ఏరియాస్లో ఎయిర్ ట్రావెల్, ఎయిర్ కనెక్టివిటీని పెంచాలి అనుకుంటున్నారు. ఓకే, బట్ ఇప్పుడు మనకి ఈ యొక్క మోడిఫైడ్ ఉడాన్ తీసుకోవడానికి మేజర్ రీజన్ ఏంటంటే, ఇంతకుముందు 2016లో ఈ యొక్క ఉడాన్ స్కీమ్ని లాంచ్ చేసినప్పుడు అరౌండ్ 663 రూట్ని ఆపరేషనలైజ్ చేశారు. దట్ ఈస్ అ వెరీ బిగ్ సక్సెస్. కానీ ఇప్పుడు చూసుకునేసరికి 7 to 10% రూట్స్ మాత్రమే ఫినాన్షియల్గా వయబుల్గా ఉన్నట్టు క్యాగ్ రిపోర్ట్ చెప్పింది. సో చాలా ఏరియాస్లో డిమాండ్ లేకపోవడం వల్ల మనకి ప్రాపర్గా ఎయిర్ రూట్స్ అనేవి ఫంక్షనల్గా లేవు. అండ్ ఈవెన్ ఎయిర్లైన్స్ లాస్లోకి వస్తున్నారంటే ఫర్ షూర్ దే విల్ స్టాప్ దట్ రూట్స్ అనమాట. సో అందుకే క్యాగ్ రిపోర్ట్ ఏం చెప్పిందంటే, ఓన్లీ 7 నుంచి 10% మాత్రమే ఫినాన్షియల్గా కేపబుల్ ఉన్నాయి, మిగతావి లేవు అని చెప్పారనమాట. అందుకే ఇప్పుడున్న 3 years క్యాప్ని కాస్త 5 yearsకి పెంచారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా రూట్స్, చాలా ఎయిర్పోర్ట్స్ ఈవెన్ డిస్యూస్ కూడా, అబాండన్ కూడా అయిపోయాయి అనమాట. వాటిని మళ్ళీ రీవ్యాంప్ చేయాలి అంటే ఫర్ షూర్ మనకి గవర్నమెంట్ కొంత సపోర్ట్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ ఈ యొక్క మోడిఫైడ్ ఉడాన్ యొక్క పిల్లర్స్ ఏంటి, కీ ఫీచర్స్ ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి మన గవర్నమెంట్ సబ్సిడీస్ త్రూ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ని ఇంక్రీజ్ చేసింది. అది కూడా ఏంటంటే, ఇప్పుడు నార్మల్గా 2500 రూపీస్ per hour ఆఫ్ ఫ్లైట్ ఫర్ హాఫ్ ఆఫ్ ది సీట్స్ ఉండేలా చూసుకున్నారు. సో ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఎయిర్లైన్ ఆపరేటర్స్కి కూడా మోడిఫికేషన్ చేసేసి ఇప్పుడు 3 years నుంచి అది 5 years వరకు చేశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ డైరెక్ట్గా ఫండింగ్ ఇస్తుంది. డైరెక్ట్గా గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ నుంచి ఇప్పుడు ఫండింగ్ అనేది ఎయిర్లైన్స్కి వెళ్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇంతకుముందు ఓన్లీ ఎయిర్పోర్ట్స్ కట్టడం వరకు హెల్ప్ చేసేది, కానీ ఇప్పుడు ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్లో కూడా గవర్నమెంట్ అనేది సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉంది. అండ్ అంతేకాకుండా మ్యాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పాన్షన్ కూడా వాళ్ళు చేస్తున్నారు. సో ఎస్పెషలీ 100 ఎయిర్పోర్ట్స్ డెవలప్ చేసుకుంటూ 200 మోడర్న్ హెలిప్యాడ్స్ని కూడా ఎస్పెషల్లీ రిమోట్ ఏరియాస్, హిల్లీ ఏరియాస్లో వాళ్ళు డిజైన్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ఇండిజినస్ ఏవియేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఏఎల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ధ్రువ్ హెలికాప్టర్స్, డ్రోనియర్ ప్లేన్స్, వాటిని యూజ్ చేసుకుంటే ఎస్పెషలీ మన డిఫికల్ట్ టెరైన్లో కూడా నేవిగేట్ చేయొచ్చు అని చెప్పి దే ఆర్ ప్లానింగ్ అనమాట. కానీ ఇప్పుడు ఛాలెంజెస్ ఏమున్నాయి అంటే, మనకి ప్యాసింజర్ డిమాండ్ చాలా తక్కువగా ఉంది. అండ్ ఏరోప్లేన్లో వెళ్ళే వాళ్ళు ఏంటంటే, ఏరోప్లేన్లో వెళ్ళకుండా ట్రైన్స్లో కూడా మనం వెళ్ళొచ్చు కదా, మనకు వందే భారత్ ట్రైన్స్ కూడా చాలా ఫాస్ట్గా వెళ్తున్నాయి కదా అని చెప్పి ఇలా వందే భారత్ ఈస్ బికమింగ్ ఎ టఫ్ కాంపిటీటర్. అంతేకాకుండా హై ఆపరేషన్ మెయింటెనెన్స్ కాస్ట్ కూడా అవడం వల్ల స్మాల్ రిమోట్ ఏరియాస్లో ఎయిర్పోర్ట్స్ అంత వైబుల్ కాదు అని చెప్పి కొంత డిబేట్స్ నడుస్తున్నాయి. అండ్ ఈవెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ షార్టేజ్ ఆఫ్ స్మాల్ ఎయిర్క్రాఫ్ట్స్, మనకి టైర్ 2 అండ్ టైర్ 3లో వచ్చిన డిమాండ్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఏరియాలో స్మాల్ ఎయిర్క్రాఫ్ట్స్ రన్ చేయొచ్చు, కానీ అది కూడా మనకి ప్రాపర్గా లేదనమాట ఇప్పుడు. ఓకే, సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనమాట. సో నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఆన్ మహారాష్ట్రాస్ యాంటీ కన్వర్షన్ బిల్. సో మనకి రిలీజన్ మీద ఈ ఇయర్ చాలా చాలా ఆర్టికల్స్ ఉన్నాయి. అండ్ రిలీజియస్ కన్వర్షన్స్ వల్ల ఆర్టికల్ 25 మనకి ఆర్టికల్స్ ఫండమెంటల్ రైట్స్ రిలీజియస్ ఫ్రీడమ్ సంబంధించిన ఆర్టికల్స్ కూడా వాయిలేట్ అవుతున్నాయని చెప్పి చాలాసార్లు చదువుకున్నాం. అండ్ ఈవెన్ ఇదే తరహాలో చాలా స్టేట్స్ కూడా
యాంటీ కన్వర్షన్ లాస్ తీసుకొచ్చారు, లైక్ రాజస్థాన్ కూడా. సో అందుకని ఈసారి ఫండమెంటల్ రైట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్టికల్ 25 to 28 మీద మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ వక్ అమెండ్మెంట్ బిల్ ఉంది, అండ్ అంతేకాకుండా ఇది యాంటీ కన్వర్షన్ బిల్స్ ఉన్నాయి. అండ్ ఈవెన్ రీసెంట్గా సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది, హిందూస్, బుద్ధిస్ట్ అండ్ సిక్స్ వాళ్ళకి ఎస్సీ కేటగిరీ ఇస్తామని చెప్పింది. సో అలాంటి కొన్ని థింగ్స్ న్యూస్లో ఉన్నాయి కాబట్టి సరే ఎస్సీ ఎస్టీ ఆర్టికల్స్ లైక్ రిలీజియస్ రిలేటెడ్ ఆర్టికల్స్ అండ్ సుప్రీం కోర్ట్ కూడా మళ్ళీ ఇంకొకసారి ఫైల్ చేశారు. సో అలా మీకు ఉన్నాయి కాబట్టి రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్ గురించి చాలా ఇంపార్టెంట్. రిలీజన్ గురించి, సెక్యులరిజం గురించి కూడా మీకు క్వశ్చన్స్ ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఒకసారి మీరు క్లియర్గా పాయింట్స్ని చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఆర్టికల్ చూసుకున్నట్లయితే మహారాష్ట్ర లెజిస్లేచర్ మహారాష్ట్ర ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియస్ బిల్ 2026ని పాస్ చేసింది. ఇది ఏం చేస్తుంది అంటే ఫోర్స్ఫుల్గా రిలీజియస్ కన్వర్షన్స్ ఎవరికి చేస్తారో వాటిని అడ్డుకునేందుకు ట్రై చేస్తుంది అనమాట. సో దీని యొక్క ప్రొవిజన్స్ చూసుకున్నట్లయితే ఎవరైతే ఫ్రాడ్తోనో లేకపోతే అల్యూర్మెంట్తోనో లేకపోతే కోయర్షన్తోనో మ్యారేజ్ రిలేటెడ్ డిసెప్షన్ చేసినట్లయితే కంపల్సరీ వాటిని బ్యాన్ చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ అఫెన్సెస్ చూసుకున్నట్లయితే జనరల్ అఫెన్సెస్ వచ్చేసి 3 to 5 years ఆఫ్ జైలు, ఫైన్ అప్ టు 1 lakh rupees. ఓకే, అండ్ ఎస్పెషలీ వాళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తారు అంటే వలరబుల్ పీపుల్ ఎవరు అంటే మైనర్స్, ఉమెన్, ఎస్సీ ఎస్టీ వీళ్ళని కన్వర్ట్ చేస్తున్నారు అంటే ఇంప్రిజన్మెంట్ వచ్చేసి 7 years వరకు ఉంది అండ్ 5 lakhs వరకు ఫైన్ ఉంటుంది. అండ్ చాలా చోట్ల మాస్ కన్వర్షన్స్ కూడా అవుతాయి, అంటే చాలా మంది గుంపులుగా ఒకటేసారి. సో అలా అయినట్టు తెలిస్తే 10 years ఆఫ్ జైలు, 5 lakhs ఆఫ్ ఫైన్ కూడా ఇచ్చారనమాట. అంతేకాకుండా ఫర్ షూర్ ఇప్పుడు నాకు వాలంటరీగా నేను వేరే రిలీజన్లోకి మారాలి, ఇట్ ఇస్ మై ఓన్ విల్ అనుకున్నప్పుడు ఐ హ్యావ్ టు గివ్ 60 days ఆఫ్ ప్రయర్ నోటీస్. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్కి అరౌండ్ 60 days ముందుగా నేను నోటీస్ ఇస్తున్నాను. ఐ ఆమ్ దిస్ పర్సన్, బిలాంగ్ టు దిస్ రిలీజన్, మై రెసిడెన్స్ ఇస్ దిస్ అండ్ దిస్, ఐ వాంట్ టు కన్వర్ట్ ఇన్ టు అనదర్ రిలీజన్. ఏ రిలీజన్లో కన్వర్ట్ అవుతున్నాం, ఎప్పుడు అన్ని డీటెయిల్స్ అన్ని డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్కి ఇవ్వాలి. అండ్ కన్వర్షన్ అయిపోయిన తర్వాత కూడా మనం రిపోర్ట్ చేయాలి. 21 daysలో మన నేమ్, మన సర్టిఫికేట్స్ అన్ని రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసరికి ఆర్టికల్ 25 వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 25 అనేది మన ఫండమెంటల్ రైట్స్లో వస్తుంది. ఇది ఏంటంటే రిలీజియస్ ఫ్రీడమ్ గురించి మాట్లాడుతుంది అనమాట. సో ఈ ఆర్టికల్ 25లో ఏంటంటే రైట్ టు ప్రాపగేట్ రిలీజియన్ ఉంటుంది. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రైట్ టు కన్వర్ట్ ఇన్ టు అనదర్ రిలీజన్ విత్ దట్ టు ఫోర్స్ అండ్ ఫ్రాడ్ ఇస్ నాట్ ప్రొటెక్టెడ్ అండర్ దిస్ ఆర్టికల్ 25 అని క్లియర్గా చెప్పింది అనమాట. సో అవి చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చాను, ఒకసారి చూడండి. ఫస్ట్ వచ్చేసి వివి రామ్జీ మీద అనమాట. దాని మీద ఫర్ షూర్ మీకు ఈసారి 100కి 100% క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి విబి రామ్జీ యాక్ట్ రీప్లేసెస్ ఎంజీ నరేగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్ గ్యారంటీస్ 100 days of wage employment to rural households. And next it focuses on creating durable rural infrastructure. And next it introduces a fixed cost sharing pattern between center and states. ఇందులో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడిగారు అనమాట. సో ఒకసారి చూసుకొని ఆన్సర్ కింద కమెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్సిడర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఉడాన్ స్కీమ్. ఇట్ ఈస్ ఎ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ టు ప్రమోట్ అఫోర్డబుల్ ఎయిర్ ట్రావెల్. Second is it is implemented by Ministry of Civil Aviation. Third one is it provides viability gap funding to airlines. And fourth one is Udan is applicable only to metro cities. And these statements lo edi correct kinda comment lo cheppandi. That's all guys. By this I'm concluding. Thank you so much for watching. And ఈ క్వశ్చన్స్ ని కమ్యూనిటీలో కూడా అప్డేట్ చేశాను. అట్లీస్ట్ అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేసినా పర్లేదు. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు కనుక యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే సో యూఆర్ లాంచింగ్ బ్యాచెస్ ఎవ్రీ మంత్. మన దగ్గర బ్యాచెస్ ఉంటాయండి. సో యూ కెన్ జాయిన్ ఎనీ బ్యాచ్. మన దగ్గర బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఉంటుంది. అండ్ ఫ్యాకల్టీ విల్ బి ఫ్రమ్ ఢిల్లీ అండ్ బెంగళూరు. అండ్ యూఆర్ నాట్ కాంప్రమైజింగ్ ఆన్ క్వాలిటీ ఎనీవేర్. అండ్ మీకు రెగ్యులర్గా టెస్ట్లు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టెస్ట్లు ఎలా చేస్తున్న దాన్ని బట్టి మెంటర్షిప్ కూడా ఉంటుంది అనమాట. సో ట్రై టు జాయిన్ దిస్ కోర్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ అస్ ఆన్ దిస్ నెంబర్ 8074765513. అండ్ మీరు విజిట్ చేస్తాను ఇన్స్టిట్యూట్కి అన్నట్లయితే యూ కెన్ కమ్ టు అవర్ అకాడమీ. మన అకాడమీ వచ్చేసి అశోక్ నగర్ హైదరాబాద్లో ఉంది. అండ్ అక్కడికి వచ్చేసి మీరు వికాస్ బుక్ సెంటర్ అని అడిగితే ఎవరైనా చెప్తారు. సో దానిపైన ఎగ్జాక్ట్గా సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో మన ఇన్స్టిట్యూట్ ఉందండి. Okay, you can come and you can contact me directly. Thank you so much guys and I wish you all the best.